వెంకటరమణ వెంకటరమణ. ఫైనల్గా 500 స్టెప్స్. అమ్మ సెల్లు ఇలా గేమ్స్ ఆడదామంటే పిల్లమ్మ సెల్లు చూడలేదు, ఇంక ఆడ గేమ్స్ ఆడేది. 1000 స్టెప్స్ ఇక్కడికి మొత్తం అయితే చూడొచ్చు. ఇక్కడ అంటే గుడి చుట్టూ మా కష్టపడి ఎక్కుతుంది అనమాట కొండకి. ఫస్ట్ వేయాలి, ఫస్ట్ హైలైట్స్ లేని వేయాలి ఇక. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ బిఎస్. ఈరోజు అయితే మేము శ్రావణ శనివారాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మదనపల్లి అయితే బసనకొండ అయితే పైన వెంకన్న స్వామి అయితే ఉన్నాడు. ఆ వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. సో వెంకన్న స్వామిని దర్శించుకోవాలంటే ఆల్మోస్ట్ మనము 1000 మెట్లు అయితే ఎక్కాల. సో ఇప్పుడైతే ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది మనకి. చలో ఇక్కడ నుండి అయితే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇదే అనమాట స్టార్టింగ్. ఇక్కడ నుండి అయితే మనకి స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ అయితే మొత్తం మనకి వినాయకుడు కూడా అయితే ఉంటుంది స్టార్టింగ్లో. ఇలా మొక్కుందామా, ముక్కు నిలుపుదాం ఒకేసారి. చలో మనం స్టార్టింగ్లోనే అయితే ఇక్కడ వినాయకుడిని కూడా అయితే ఉంటుంది అనమాట. సో వినాయకుడిని అయితే దర్శించుకునేసి మనమైతే మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నుండి. ఇంకా ఓకే, జై గణపయ్య అనుకుని వినాయకుడిని దర్శించుకున్న తర్వాత ఇదైతే నెక్స్ట్ మనకి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా చలో ఇక్కడైతే మనకి స్టార్టింగ్ ఇంకా పాదాలు ఉంటాయి. ఇంకా స్టార్ట్ చేసుకొని అయితే ఇంకా 3 నామాలు పెట్టుకొని స్టార్ట్ చేసేద్దాం. నేను కనబడుతున్నా లేదు, ఆ పక్క నుండి బాగానే కనబడతావులే. గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ వెంకటరమణ గోవింద 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 గోవింద. చూడవచ్చు మొత్తం భక్తులంతా అయితే మనతో పాటు చిన్న భక్తులు పెద్ద భక్తులు అంతా వస్తున్నారు గోవిందలు చెప్పుకుంటా. సో ఈ శ్రావణ మాసం వచ్చినట్లయితే ప్రతి శనివారం అయితే ఈ విధంగా భక్తులు బసనకొండ అయితే ఎక్కి దర్శనాలు అయితే చేసుకుంటారు. రండి మనం వెళ్దాం ఇంకా. చలో అంతే. స్పెషల్గా 3వ శనివారం అయితే ఇంకా జనాభా ఎక్కువ ఉంటారు మిగతా శనివారాలతో పోలిస్తే. ప్రజెంట్ మనం 200 స్టెప్స్ అయితే ఎక్కేసినాము, ఇంకా 800 స్టెప్స్ అయితే ఉన్నాయి. చలో ఇక్కడైతే ఈ స్టెప్స్ మొత్తం రెడీ చేసేదానికి మొత్తం దాతల దగ్గర అయితే అమౌంట్ సేకరించే విధంగా మొత్తం నీట్గా స్టెప్లు అయితే అరేంజ్ చేశారు. సో ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళ నేమ్స్ అన్ని ఇక్కడ వెళ్ళేదారిలో ఈ విధంగా డిస్ప్లే చేస్తారు. చూడవచ్చు మనం పైనుండి ఇందుకు చూసినట్లయితే భక్తులంతా ఎట్లా వస్తున్నారు, ప్లస్ చుట్టుపక్కల అంతా అడవి. సో ఇక్కడ నుండి చూసినట్లయితే మొత్తం మదనపల్లి టౌన్ ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఇంకా మనం పైకి వెళ్ళే కొద్ది ఇంకా బాగా కనపడుతుంది. నేనైతే మాత్రం బాగా సతాయిచ్చేస్తున్నాను. నేను వెళ్దాం రా అని లాస్ట్కి నా పోరు పరీక్షలకు ఏదో ఒకటి పదాం ఒక అర్ధగంట నీకు టైం కేటాయిస్తా అని చెప్పి వచ్చేసినాడు. అట్లేం లేదు కానీ నాని పరమ భక్తుడు. శనివారం వస్తే వెంకటేశ్వర స్వామిని పరిగెత్తా ఉంటాడు. మనకి ఇప్పుడు ఇది 3వ శనివారం. ఫస్ట్ 2 శనివారాలు అయితే ఇంత క్రౌడ్ లేదు. సో ఇది 3వ శనివారం కాబట్టి జనాలు ఎక్కువ వస్తారు. ఇక్కడ నుండి చూసినట్లయితే చూడొచ్చు మదనపల్లి టౌన్ మొత్తం ఎంత బ్యూటిఫుల్గా అయితే కనపడుతుందో మొత్తం. సో ఆల్మోస్ట్ టౌన్ మొత్తం అయితే ఇక్కడ నుండి చూడొచ్చు. ఇప్పటికైతే మొత్తం 300 స్టెప్స్ అయితే ఎక్కినాము. సో టోటల్ 1000. చిన్న ట్రిక్కే ఇది, పెద్ద అంత కష్టం అనిపించదు మనకి. సో అంత హడావులు లేకుండా స్లోగా అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే నాని ఇన్నర్ ఫీలింగ్ అయితే కావాలి నాకు. ఇంత ఫోర్స్ఫుల్ చేసానికి ఏమైనా హట్ అయినా మరి ఏం లేదు పోవా. శనివారం అయితే ఆటోమేటిక్గా అడిగానే వచ్చేసాం దేవుని దగ్గరికి. అంతా గోవింద అంటావా? గోవింద అంటాం. ఇప్పుడైతే కొద్దిగా రెస్ట్ తీసుకున్నాము 300 స్టెప్స్ దగ్గర.
మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. చూడొచ్చు మనతో పాటు భక్తులంతా ఎంతమంది వస్తున్నారు. సో మెయిన్గా 3వ శనివారం ఇళ్ళంతా శనివారాలు పండుగ చేసుకొని అక్కడైతే ఒక పొద్దులు తీర్చుకొని మళ్ళీ బస్సుని ఎక్కడానికి అయితే వస్తారు. చలో నానిబాబు ఇంకా టిఫిన్ కూడా ఒక్క పొద్దుతోనే ఎక్కుతున్నాడు. ఇంకా నైట్ షిఫ్ట్ ప్లస్ ఒక్క పొద్దు. నాని ఎక్కువ కలిపెడితే సైకో బయట వస్తాడంటావా? అట్లా ఫైనల్గా 500 స్టెప్స్, ఇంకో 500 స్టెప్స్ ఉన్నాయి మనకి. ఇప్పటికైతే 600 స్టెప్స్ అయితే రీచ్ అయిపోయినాము. సో కొద్దిగా రెస్ట్, ఎవరి 300 స్టెప్స్కి అయితే ఆగిపోతున్నాము. బాగుంది, స్టామినా లేదు. కరెక్టే, చాలా తగ్గిపోయింది అసలు ఈ మధ్య. ఓన్లీ వర్క్ అని పెట్టుకొని అదర్ యాక్టివిటీస్ అన్నీ మర్చిపోయినాము. సో పోయింది, స్టామినా మొత్తం పోయింది. మళ్ళీ మనం మొత్తం యాక్టివిటీస్, గేమ్స్ ఇవన్నీ ఆడాలి. ఇంకా అమ్మ సెల్ ఇలా గేమ్స్ ఆడదామంటే పిల్లమ్మ సెల్ చూడలేదు. ఇంకా ఆడ గేమ్స్ ఆడేది చాలా కష్టమైంది గేమ్స్ ఆడాలంటే. మొబైల్ ఎవరు గేమ్స్ ఆడేదానికి, ఫిట్నెస్ పోయింది. ఓకే, ఇంకా 400 స్టెప్స్ స్లోగా వెళ్దాం. చూడొచ్చు 1000 స్టెప్స్ మొత్తము వెళ్దాం. చిన్నది ఇది, మనకి అంత తిరుమల కొండ ఎక్కినంత ఉండదు, దాంట్లో జస్ట్ ఒక పార్ట్ లాగా అనిపిస్తుంది. అంటే కంటిన్యూస్ స్టీప్గా ఉంటుంది ఇది. అట్లా ముందైతే ఇవంతా కాలిబాటలాగే ఉండే, ఇప్పుడన్నా కనీసం ఈ బండలు వేసి స్టెప్స్ నీట్గా రెడీ చేసినారు. అదొక గుడ్ థింగ్. 600 స్టెప్స్ దగ్గర అయితే ఒక చిన్న స్మాల్ బ్రేక్. మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము. చలో, నా వెనకాలైతే మొత్తం మీరు మదనపల్లి వ్యూస్ అయితే కనపడుతుంటాయి. ఇంకా పైకి వెళ్ళిన అయితే చూడొచ్చు, ఇంకా ఎంత బాగా కనపడతాయా. రండి వెళ్తా వద్దాం. ఇంకా అది చలో, ఇంకా 400. వెళ్ళా 700. ఓకే, బ్రేక్. స్టెప్స్ ఎక్కితే మాట్లాడాలంటే ఎక్కువ గస్ వచ్చేస్తుంది. స్లోగా వెళ్దాం. వెళ్దాం రా. ఇది రియాలిటీ సౌండ్ బాగుంటుంది. ఇంకా we want that originality. ఇది చూడొచ్చు మనకి ఈడిగిపోలేండి మొత్తం ఫ్రెండ్స్ అంతా, సబ్స్క్రైబర్లు అంతా అయ్యారు ఇక్కడ, కొత్త వాళ్ళంతా. అది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్లే. ఇంకా ఏమైనా మరి మెటికల్ ఇప్పుడు నెంబర్ ఏమైనా కనపడిందా? 900. ఇంకా 100 ఎక్కితే అయిపోయి మనకి. ఇంకా ఆడ కొద్దిగా మళ్ళీ వస్తాయి ఆడ. చలో, ఇక్కడికి 1000 స్టెప్స్. ఇక్కడికి చూడవచ్చు మొత్తం అడవుల లోపల నుండి చూసినట్లయితే ఇంత బ్యూటిఫుల్ అయితే కనబడుతుంది మనకి. ఫైనల్గా పైకి వచ్చినట్లయితే మనకి విధంగా బెలూన్స్, ఇట్లా వాటర్ ప్యాకెట్లు అవి దొరుకుతాయి. తాగుదాము, తీసుకో, ఇంక ఈడే ఉండేది. ఫైనల్గా అయితే ఇప్పుడు పైకి వచ్చేసినాము. సో ఇక్కడ నుండి మనం చూసినట్లయితే ఇంతే అనమాట. అక్కడ గుడి మనకైతే ఉంది. సో ఈ కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళిపోతే చాలు. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు మొత్తం ప్లాస్టిక్, వాటర్ బాటిల్, వాటర్ ప్యాకెట్లు మొత్తం ఎట్లయితే పడిపోయినాయి. సో మనం టెంపుల్కి వచ్చినప్పుడు ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఒక చోట ఏదన్నా ఆఖరికి ఒక సంచి పెట్టి సంచిలో వేసినా సరిపోతుంది. వీళ్ళు ఎక్కడంటే అక్కడ వేయడం అది. ఇక్కడైతే మైక్లో దేవుని పాటలు అయితే పెట్టినారు. అవి మళ్ళీ మనకి కాపీరైట్ ఇష్యూ అవుతుంది. నేనైతే అది పాటలు వేసి నా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇదైతే మీరు చూస్తున్నారు కదా, మేమైతే ఫస్ట్ వీక్ కూడా ఎక్కినాం ఈ కొండపైకి. అప్పుడైతే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మాకైతే తిరగడానికి అయితే బాగా ఫ్రీగా ఉండండి అనమాట. ఇప్పుడైతే చూడొచ్చు మీరు ఫస్ట్ వీక్ ఎట్లా ఉంది ఇక్కడ.
ఫస్ట్ శనివారం అయితే అసలు ఏమీ లేదు, చూడొచ్చు. ఈ శనివారం అయితే ఎట్లున్నారు జనాలు, మొత్తం క్యూ అనమాట. గుడి వెనకాలే ఒక గుండె మీద అయితే మన బాస్ ఆంజనేయ స్వామి అయితే ఈ విధంగా దర్శనం ఇస్తారు మనకి. సో జై బజరంగబలి. సో ఆంజనేయ స్వామి పక్కన అయితే మనకి శ్రీవారి పాదాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ. సో ఒకసారి అయితే దర్శించుకోండి. ఇక్కడ కొండ మీద నుండి చూసినట్లయితే చూడొచ్చు మదనపల్లి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. చుట్టుపక్కల పచ్చని పొలాలు, మధ్యలో ఇల్లులు, అట్లాగే చిన్న చిన్న అడవిలాగా మొత్తం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇదంతా నేను ఫస్ట్ వీక్ ఎక్కినప్పుడు క్యాప్చర్ చేసిండేది. చూడొచ్చు అప్పుడైతే జనాలు ఎవరు లేరు, చాలా కొద్ది మంది అయితే ఎక్కారు. సో మెయిన్గా 3వ వారం అయితే ఎక్కువ మంది ఎక్కుతారు. ఇప్పుడు చూడొచ్చు మొత్తం ఎంత ఫ్రీగా అయితే ఉందో, చాలా తక్కువ మంది ఉంటారు క్రౌడ్. అదే మనం 3వ వారం చూసినట్లయితే చూడొచ్చు మొత్తం గుడి చుట్టూ ఎంత క్యూ ఉందో దర్శనానికి వెళ్ళడానికి. సో చాలా జనాలు అయితే వస్తారు. సో ఫైనల్గా ఇక్కడ చూడొచ్చు మీరు 3వ వారం అయితే జనాలు ఫస్ట్ వీక్ చూసినప్పుడు చాలా ఖాళీగా ఉండింది. 3వ వారం చూసినట్లయితే ఏ గుట్ట మీద, ఎక్కడ బండల మీద, ఎక్కడ చూసినా కూడా మనకైతే మొత్తం భక్తులు అయితే వచ్చింటారు. మొత్తం అంతా ఇక్కడికి వచ్చి కొండంతా తిరుగుతూ ఉంటారు. చూడొచ్చు మొత్తం ఎంత క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. సో ఫైనల్గా మేమైతే ఇక్కడ వచ్చాము గుడి దగ్గరికి. మొత్తం అంతా రౌండ్ తిరుక్కుంటూ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే వచ్చాము. ఇక్కడ మెయిన్ ఏమంటే ఒకటే ఎంట్రన్స్ మనకి గుడి లోపలికి వెళ్ళడానికి అదే దారి, ప్లస్ రావడానికి అదే దారి. సో ఇదైతే నేను లోపలికి వెళ్ళి దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాను. చూడొచ్చు లోపల దేవుడు అయితే ఎంత బాగున్నారో, ఎంత బాగా అలంకరించారు. సో ఇదంతా నేను ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు మొత్తం క్యాప్చర్ చేసిండేది. చూడొచ్చు దేవుడిని ఎంత బాగా అలంకరించారు. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఆయన ఎక్కువ అలంకారాన్ని ఇష్టపడతాడు. ప్లస్ అలాగే మనకి దేవుడికి ఎదురుగానే ఈ విధంగా టెంకాయలు కొట్టుకోవడానికి, ప్లస్ పూజలు చేసుకోవడానికి అయితే ప్లేస్ ఉంది. సో ఫైనల్గా మేమైతే దర్శనం చేసుకునేసి బయట వచ్చేసాము. చూడొచ్చు థర్డ్ వీక్ అయితే ఎంత ఫుల్ క్రౌడ్ ఉంటుందో. ఇది ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో మనం వచ్చినప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో పక్కన జారిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ప్లస్ అలాగే మనకి దర్శనం చేసుకుని వస్తేనే ఇక్కడైతే మనకి ప్రసాదం అయితే ఇస్తారు. చూడొచ్చు ప్రసాదము అట్లాగే తీర్థము 2 ఇస్తారనమాట. మేమైతే ప్రసాదం తీసుకునేసి ఇంకా దేవుడిని అయితే హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. ఇంకా రిటర్న్ వెళ్దాము. చూడొచ్చు మొత్తం క్రౌడ్ అయితే ఎట్లా ఉన్నారో, చాలా క్రౌడ్ ఉంటుంది థర్డ్ వీక్ అయితే. ఈ కొండపై రావడానికి ఈ పక్క కూడా ఇంకో మార్గం అయితే ఉంది. ఇక్కడ చూసినాగా మనుషులు నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ అక్కడ దాకా అయితే వెహికల్స్ వస్తాయి. మళ్ళీ అక్కడ నుంచి అట్లా అటు ఆటో కనపడుతుంది మనకి. నేను మీకోసం అయితే జూమ్ చేస్తాను. ఎంత మ్యాక్స్ జూమ్ చేసినా మనకి ఆటో అక్కడైతే అక్కడ దాకా వస్తుంది అనమాట. ఆటో ఇక్కడ నుండి మళ్ళీ అంతా నడుచుకొని వచ్చేస్తారు ఇక్కడికి. చూడవచ్చు మొత్తం క్లౌడ్స్ మొత్తం అంతా అక్కడంతా చూడండి, ఒక పెయింటింగ్ లాగా కనపడుతుంది. ఎంత బాగుంది అసలు. చూడొచ్చు మొత్తం పిల్లలు ఎక్కడ కొండల్లో గుట్టలు అంతా ఫోటోషూట్ కోసం అయితే వెళ్ళిపోయారు. అక్కడ అక్కడ చూడొచ్చు అది. కానీ జాగ్రత్తగా ఉండాలి, రాళ్ళల్లో ఆడ తగిలించుకుంటారని. మొత్తం అయితే చూడొచ్చు ఇక్కడ అంటే గుడి చుట్టూ మొత్తం క్యూ అయితే ఏ విధంగా ఉన్నారో అంతా ఫొటోస్. ఎట్లా డేంజర్ డోన్లోకి వచ్చి ఫోటోలు తీసుకుంటారు. మొత్తం చూడొచ్చు పిల్లలు గుట్టలేకంతా వెళ్ళిపోయారు ఫోటోషూట్ల కోసము. అంతే మ్యాక్సిమం ఒక 40 minutes ఎక్కేయచ్చు అంతే కదా నాని. కూర్చున్నా కూడా 40 minutes. ఇంకా అక్కడ రష్ ఉంటుంది కాబట్టి అక్కడ దర్శనం టైమింగ్ బట్టి ఉంటుంది మళ్ళీ. ఫస్ట్ వేయాలి, ఫస్ట్ హైలైట్స్ లేని వేయాలి. ఇక నమ్మత్రమ్మ కష్టపడి ఎక్కుతుంది అనమాట కొండకి. మేము పోయే పైన తిరిగి ఇప్పుడు వస్తాను. ఒకదాన్ని వస్తాడు పిల్లలతోనా పోయిందా. నేనైతే రిటర్న్ వచ్చినప్పుడు అయితే ఈ విధంగా సబ్స్క్రైబర్లు అయితే చాలా మంది అయితే పలకరించారు. సో వీళ్ళంతా మదనపల్లికి సంబంధించిన వీళ్ళంతా దేవుని దర్శనం కోసం అయితే వచ్చినారు. సో ఈ కిందకి వెళ్ళేటప్పుడు కొండ ఎక్కేటప్పుడు చాలా మంది అయితే సబ్స్క్రైబర్లు అయ్యారు. ప్లస్ అలాగే ఉన్న సబ్స్క్రైబర్లు అంతా చాలా హ్యాపీగా మాట్లాడారు. సో ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ ఉండాలని కోరుకుంటాను. ఇంకా మంచి వీడియోలు అయితే మీకోసం అయితే తీసుకొస్తాను. మీకు ఇంకా మన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేసి పెట్టాలన్నా కూడా ప్లీజ్ కమెంట్స్లో పెట్టండి. నేనైతే మ్యాక్సిమం వెళ్ళి ఆ ప్లేసెస్ అన్నిటిని కవర్ చేసి అక్కడ ఉన్న విశేషాలన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అవన్నీ డీటెయిల్స్. మెయిన్గా ఈ బస్సుని రీచ్ అవ్వాలంటే మనకి జస్ట్ ఈజీ. మదనపల్లి బస్ స్టాప్లో దిగేసి డిఎస్పి బంగ్లా దగ్గర దిగేసినామంటే అక్కడి నుండి రాములగుడి స్ట్రీట్. సో జస్ట్ అక్కడికి వస్తూనే మనకైతే ఈ స్టెప్స్ కనపడతాయి.
సో స్టెప్స్ దగ్గర నుండి మనం అయితే బసిగుంటకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే చూడొచ్చు మా క్రికెట్ బ్యాచ్ అంతా ఇక్కడ దర్శనానికి అయితే వస్తున్నారు. మేము ఆల్మోస్ట్ కొండ దిగేసాము, వీళ్ళు ఇప్పుడైతే కొండ ఎక్కడానికి వచ్చినారు. వీళ్ళంతా మా క్రికెట్ బ్యాచ్ మదనపల్లిలో. సో ఇదేనండి మా బసినకొండ ట్రిప్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.